నమస్కారం. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వరంగల్ జిల్లా రైతాంగానికి మేలు చేసే విధంగా ఉన్న దేవాలయ ప్రాజెక్టు పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో సమీక్ష జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున సమీక్ష చేస్తున్నారు. 2002లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇక్కడికి హెలికాప్టర్లో వచ్చి దీనికోసం కొబ్బరికాయ కొట్టిపోయిన విషయం మన అందరికీ తెలుసు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2004 నుంచి 2014 వరకు ఈ ప్రాజెక్టు పనులు చేయడం ద్వారా దరిదాపుగా 47,000 ఎకరాలకు నీరు అందడం జరిగింది. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం దీన్ని పునః పరిశీలన చేసి దానికి కావలసిన ఫేజ్ 3 తీసుకొని వచ్చి ఆనాడు 2014 నుండి ఈనాటి వరకు 5,57,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని 3 ఫేజుల్లో దీన్ని చేయాలని అత్యంత పెద్ద టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద టన్నెల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు ఉన్న 49.5 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయడం జరిగింది. 1,475 కోట్ల రూపాయలు ఒక టన్నెల్కే పెట్టడం జరిగింది. 7,800 కోట్ల రూపాయలు గత 9 సంవత్సరంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబడ్డది. కాబట్టి ఈనాటికి 2014 నుంచి 2023 వరకు జరిగిన కృషి వల్ల దరిదాపుగా 3,17,000 ఎకరాలకు నీళ్లు అందడం జరుగుతుంది. మరొక 2,40,000 ఎకరాలకు నీళ్లు రావాలంటే ఇవాళ 3,000 ఎకరాలకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. 33,000 ఎకరాలలో 30,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ గతంలో అయిపోయింది. 3,000 ఎకరాలకు మాత్రం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. అదేవిధంగా ఒక 2,000 కోట్ల రూపాయలు ఇస్తే 2,40,000 ఎకరాలకు అదనంగా నీళ్లు వస్తాయి. కాబట్టి దేవాదుల ప్రాజెక్టుని అనుకున్న విధంగా నడపాలంటే ఈ రాష్ట్రంలో అత్యంత తక్కువ ఖర్చు పెడితే ఇవాళ ఇది పూర్తి అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా నేను నివేదిస్తాను. 3,000 ఎకరాలు అక్వైర్ చేయాలి, 2,000 కోట్ల రూపాయలు కావాలి. తద్వారా 2,40,000 ఎకరాలకు నీళ్లు వస్తే టోటల్ గా 5,57,000 ఎకరాలు పూర్తిగా మా జనగామ గాని, స్టేషన్ గన్పూర్ గాని, పాలకుర్తి గాని, వర్ధనపేట గాని, భూపాల్పల్లి గాని ఈ నియోజకవర్గాల్లో ఉండే అన్నిటిని కూడా అందుకుంటాం జరుగుతుంది. కొంతపాటు హుస్నాబాద్, కొంతపాటు సిద్దిపేటలో ఉండే ఒక 20,000 ఎకరాలకు కూడా అక్కడ కూడా అందుతుంది. కాబట్టి దేవాదుల ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే అత్యంత తక్కువ ఖర్చుతో, అత్యంత తక్కువ భూసేకరణతో దీన్ని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. ఇది చేసినట్లయితే ఈ వరంగల్ జిల్లా ఈ యొక్క 5-6 నియోజకవర్గాలు కూడా బాగుపడతాయని చెప్పి భావిస్తున్నాం. చెల్లె నాగజ్యోతి కూడా ఇప్పుడే చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించింది కూడా తుపాకులగూడెం దగ్గరనే ఒక కాల్వ గ్రావిటీ కెనాల్ ఇచ్చినట్లయితే తద్వారా ఈ నియోజకవర్గానికి, ములుగు నియోజకవర్గానికి కూడా పూర్తిగా నీళ్ళంతే అని చెప్పేసి భావనలో ఉన్నారు. వారు ఇప్పుడు చర్చిస్తారనుకుంటానా. చర్చ జరిగిన తర్వాత దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే అత్యధిక భాగం సస్యశ్యామలమయ్యే అవకాశం ఉందని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నారు.